మీరు చేస్తున్న పూజలకు ఉన్నది వేరే, చూపిస్తున్నది బయటకు వేరే కదా తండ్రి. నేనెంత శాంతంగా ఉంటున్నాను, నన్నంత పక్కి చూపిస్తుంది వాళ్ళ. అయినా నేను శాంతంగా ఉండేది, అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను. ఏ తప్పులు చేసినా కానీ అవన్నీ నా కథలో పెట్టుకొని కాపాడుకుంటున్నాను. దానికి కారణం మీరే కాదా? ఎందుకంటే పాపం ఎక్కువ విరిగిపోతుంది కాబట్టి ఒకరికి మునిగిపోతుంది, ఒకరికి తేలుతుంది. అందుకే పాపాల వల్లనే మీకు భోజనం ఉంటుంది. ఎంత మనశ్శాంతిగా ఉండి, ఎంత నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి భక్తితో ఉన్న వాళ్ళకు ముక్తిస్తా బాగా. భక్తితో ఉన్న వాళ్ళకే నేను భోజనం పెడతా. నన్ను నమ్మిన వాళ్ళకు నేను వాళ్ళ వెంట ఉండి నడుస్తా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ సకాలంలో నేను చేస్తాను. కానీ ఇప్పుడు చాలా కలికాలం అయిపోయింది వాళ్ళ. ఈ కలికాలంలో కూడా జరగడానికి జరుగుతున్నాయి, అనుకోని జరుగుతున్నాయి. పసిపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది కనుక విపరీతం కాదు. ఈ వర్షాకాలని ప్రభుత్వం ధనమిస్తా, ధాన్యం ఇస్తా, కానీ చేసేవాళ్ళు ముందుండి చేయడానికి సకాలంలో మంచిగా ఉండాలి కదా. మీ లోపల మీకే ఇలాంటి భేదాలు ఉంటే ఎట్లా ముందుకుపోతుంది వాళ్ళ? అందరు కలిసి గట్టిగా ఉండి ఒక మాట కూడా నచ్చి చేస్తానంటే నేను ముందడుగు వేస్తాను. మేమందరం కలిసి కట్టలేము తల్లి, మాలో ఎటువంటి విభేదాలు లేవు. మీరు మాకు ఆశీర్వదించండమ్మా. మేమందరం ఒక్క తరగతిలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు సిద్ధంగా ఉన్నాం తల్లి. నా ఆశీర్వాదం ఎప్పటికీ నా పిల్లల్లో ఉన్న బిడ్డలకు ఉంటుంది. మీకే ఆలోచన వచ్చినా కానీ నా దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకొని నా దండాలు మీ ఇంట్లో తీసుకెళ్ళి కట్టుకోండి వాళ్ళ. మీ ఇంట్లోనే ఉండలేను, మీ గుమ్మం చెప్పున మిమ్మల్ని ఆశీర్వదిస్తారా వాళ్ళ. వెయ్యాలనే కదా నేను మీకు ఆహ్వానిస్తున్నది. మీరు మాకు ఆశీర్వదించండమ్మా. మీరు దుఃఖించలేదమ్మా. ఈ శాంతమే మాకు ముఖ్యమమ్మా. ఈ శాంత రూపాన్ని మేము ఎదురు చూస్తున్నామమ్మా. అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎంత శాంతంగా ఉంటున్నాను, అంత ఉగ్ర రూపం చూపెట్టినంటే ఎవరు ఏం చేస్తారో నా నోటితోనే నేను చెప్పలేను. ఎంత శాంతంగా ఉండి నా పూజలు పురస్కారాలు చేస్తారో వాళ్ళకంత మంచి జరుగుతుంది వాళ్ళ. మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని పూజలకు సిద్ధంగా ఉన్నాం తల్లి. మీ ఉగ్రరూపం మేము చూడకుండా చేసేవాళ్ళు మీరెంత చేయించుకునేదాన్ని నేను విధంగా. ఈ ప్రభుత్వానికి మీ ఆదేశాలు ఏ రకంగా ఉంటాయమ్మా? మీరేం చేయమన్నారు ఏదైనా ప్రభుత్వంలో సిద్ధంగా ఉన్నామా? మంచి ఆలోచనలు చేయాలి, మంచిని మానపరచు సిద్ధంగా ఉన్నదమ్మా. ఏ పూజలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నదమ్మా. మీరు చెప్పండమ్మా, మేము పూజా తప్పకుండా చేస్తాను సిద్ధంగా ఉన్నామా. నాకు చాలా పూజలు కావాలి వాళ్ళ. పాపాల వల్ల నేను చాలా రోధిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. అందుకే శాంతి చేసి నాకు 5 వారాలు కుంకుమ పసుపులు ఇచ్చుకొని నాకు నిండాగా సాగులు పెట్టి నాకు మారు రోజులు చేసి సాగనంపండి వాళ్ళ. మా గురి విస్తరణ గురించి మీ ఆదేశం ప్రభుత్వానికి వెళ్ళాల్సిందమ్మా. ఇక్కడ నుంచి విస్తరణకే ప్రభుత్వానికి ఏ రకమైన ఆదేశాలు ఇస్తారమ్మా? నేను వచ్చినప్పుడు మీ స్థలం సరిపోదు అనుకుంటే మీ ఆలోచన మేరకు మీరు చేసుకోండి. నేను మీ వెంబడి చేస్తున్నాను, అది తెలుసుకొని నడవండి. మంచేదో చెడేదో చెప్పవలసిన అంత
ఆశీర్వాదం ఉండాలి తల్లి. దానికి ఏ రకమైన పూజ చేయడానికి సిద్ధమన్నారు, ఏ పూజ చేయడానికి సిద్ధమన్నారమ్మా. ఈ ఆశీర్వాదం కావాలమ్మా. దానికి మా ఆడపడుచులు ఏం చేయాలని చెప్పమ్మా. ఎంత నిండుగా ఉండి నాకు పూజ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. పసుపు కుంకుమాలతోటి నన్ను ఆరాధించిన వాళ్ళకి ఎప్పటికీ నేను నిండుగానే ఉంచుతాను. నాకు స్థలం పెద్దగా చేయాలని మీ ఆలోచన ఉంది. ఆ స్థలాన్ని కూడా చేపించుకుంటారా వాళ్ళ? మీతోటే నేను చేయిస్తాను. మీ కోరికలు కూడా నెరవేరుస్తాను. అది దగ్గరలోనే ఉన్నది. అనుకున్నది సాధిస్తారు మీరు. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తాను. కలలో నీడలో కూడా నేను చూపిస్తూనే ఉన్నాను. ఏ దారిలో వెళ్ళాలో తెలుసుకోండి. తెలుసుకొని అడుగు ముందుకేయండి. ఆలోచన చేయండి. లేని అలాంటి మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది బాగా. మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఒక ఘనంగా మీకు బోనాలు చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశీర్వదించానమ్మా. నా పిల్లలకు ఎప్పటికీ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు కోరుకునే కోరికలు నేను ఎప్పటికీ నెరవేరుస్తూనే ఉంటా. నా దగ్గరికి వచ్చి మొదలు పెట్టుకోని నన్ను దర్శనం చేసుకున్నంత మాత్రాన నేను వాళ్ళకు అనుకున్న వాళ్ళకు ఉపకారం చేసి పంపిస్తా బాగా. తప్పకుండా నీ ఆశీర్వాదాలే మాకు ముఖ్యం తల్లి. ఉన్నది వేరే చూపిస్తున్నది బయటకు వేరే కదా తండ్రి. నేనెంత శాంతంగా ఉంటున్నాను. నన్నంత రూపానికి చూపిస్తుంది బాగా. అయినా నేను శాంతంగా ఉండేది. అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను. ఏ తప్పులు చేసినా కానీ అవన్నీ నా కథలో పెట్టుకొని కాపాడుకుంటున్నాను. అమ్మా, ఈ ఎన్ని వస్తుంది. ఇంకో కొంచెం తగ్గొచ్చి దానికి చెప్పమ్మా. దానికి కారణం మీరే కాదా? ఎందుకంటే పాపం ఎక్కువ విరిగిపోతుంది కాబట్టి ఒకరికి మునిగిపోతుంది, ఒకరికి తేలుతుంది. అందుకే పాపాల వల్లనే మీకు భోజనం ఉంటుంది. ఎంత మనశ్శాంతిగా ఉండి, ఎంత నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి భక్తితో ఉన్న వాళ్ళకు ముక్తిస్తా బాగా. భక్తితో ఉన్న వాళ్ళకే నేను భోజనం పెడతా. నన్ను నమ్మిన వాళ్ళకు నేను వాళ్ళ వెంట ఉండి నడుస్తా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ సకాలంలో నేను చేస్తాను. కానీ ఇప్పుడు చాలా కలికాలం అయిపోయింది వాళ్ళ. ఈ కలికాలంలో జరగడానికి జరుగుతున్నాయి, అనుకోని జరుగుతున్నాయి. పసిపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది కనుక విపరీతం కాదు. ఈ వర్షాకాలని ప్రభుత్వం కన్న తల్లులు, కన్న తండ్రులు తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి పిల్లల మీద చాలా ఘోరాలు ఉన్నాయి బాగా. ఇక కూడా జరగబోతుంది. కానీ కాలం ఉన్నది. వచ్చే కాలము చాలా దొడ్డైన కాలం ఉంటున్నది. చూడండి సుమా. నేను ఉండి చూసుకుంటున్నాను కాబట్టి ఇంత మాత్రము జరుగుతున్నది. తల్లిదండ్రులు పట్టుకొని మంచి దారిలో నడిపించాలి. దాన్ని నేను చూపిస్తాను, మీరు నడిపించాలి ఆ దారిలో. Hey!